కొన్ని ప్రేమలేమో ఏడిపిస్తాయి, కొన్ని ప్రేమలు అరిపిస్తాయి. కానీ కొన్ని ప్రేమలు మాత్రం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ మనల్ని మాత్రం చంపేస్తాయి. అట్లాంటి ఒక నిశ్శబ్దంతో కూడుకున్న ఒక లవ్ స్టోరీయే మన ఈ కథ. ఆదిత్య మన కథల హీరో. ఆదిత్య ఇంట్రోవర్ట్. బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ ఊర్లోనే వాళ్ళ నాన్న బుక్ స్టాల్ చూసుకుంటూ ఉంటాడు. బుక్కుల్నే తన కథలు చదువుకుంటూ ఉంటాడు. ఏ బుక్ చదివినా తన స్టోరీ లాగా ఫీల్ అయ్యి బుక్కులతోటే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆదిత్య నవ్వుతాడు, కానీ ఆ నవ్వులో ఆనందం ఉండదు. ఎందుకంటే ముందే నేర్చుకున్నాడు జీవితం గురించి వెళ్ళి పుస్తకాలన్నీ చదివి. అట్లాంటి ఆదిత్య లైఫ్లోకి అనన్య అడుగుపెట్టింది. ఆ రోజు వర్షం పడుతుంది. అనన్య తడిచిన జుట్టుతోటి ఆదిత్య వాళ్ళ షాప్కి వచ్చింది. షాప్కి వచ్చి ఒక బుక్ తీసుకుంది. ఈ బుక్ తీసుకొని ఇది మంచి లవ్ స్టోరీ అయినా అని అడిగింది. అప్పుడు తలెత్తి చూసిన ఆదిత్య ఒక్క క్షణం ఆదిత్య గుండె రైలు కంటే ఎక్కువ పరిగెత్తింది. అనన్య మాటలకి బదులుగా మన ఆదిత్య ఏమన్నాడంటే, అవును అది మంచి లవ్ స్టోరీ కానీ చివరికి ప్రేమ మాత్రం కలవదు అని ఆదిత్య అంటాడు. అవునా, కలవకపోతే మరి ఆ బుక్ ఎందుకు చదవాలని చెప్పి అనన్య అడిగింది. మాటకు మళ్ళీ బదులిచ్చుకుంటా ఆదిత్య ఏమంటాడంటే, విడిపోయిన ప్రేమలో ఎంత బాధ ఉంటుందో తెలుసుకోనికి మాత్రమే ఆ పుస్తకం చదవాలి అని చెప్పి బాధతోటి ఆదిత్య ఫీల్ అవ్వకుండా మాట్లాడుతూ అంటాడు. ఎవరితోటి? అనన్యతోటి. అడిగిన దానికి సమాధానం ఇస్తా అంటాడు. ఆ రోజు తర్వాత అనన్య ప్రతిరోజు షాప్కి రావడం అయితే మొదలుపెట్టింది. కానీ పుస్తకాల కోసం కాదు, ఆదిత్య మాటల కోసం. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రం ఒక్కసారిగా పుట్టలేదు. అది నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య గాయంలా పెరిగింది. నవ్వుతే ఆదిత్య మాత్రం ఊపిరి ఆగిపోయేది. కానీ ఆదిత్య మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రేమను చెప్పిన మరుక్షణం నుంచి వెళ్ళి విడిపోవడం కూడా మొదలవుతుంది కానీ అందుకే చెప్పడం మానేసింది. ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం ఒక్కసారిగా పుట్టలేదు. అది నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య గాయంలా పెరిగింది. నవ్వుతే ఆదిత్య మాత్రం ఊపిరి ఆగిపోయేది. కానీ ఆదిత్య మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రేమను చెప్పిన మరుక్షణం నుంచి వెళ్ళి విడిపోవడం కూడా మొదలవుతుంది కానీ అందుకే చెప్పడం మానేసింది. ఒకరోజు సాయంత్రం చెరువు గట్టు ఒడ్డున ఆదిత్యను అనన్య మాట్లాడుకుంటాను కూర్చొని. అప్పుడు అడుగుతుంది అనన్య ఆదిత్యను, ఆదిత్య నువ్వు నన్ను ఎట్లా చూస్తానో అని అడుగుతుంది. ఆదిత్య చాలాసేపటి తర్వాత ఏమంటాడంటే, నిన్ను చూస్తే నన్ను నేనే కోల్పోతా అంటాడు. దానికి అనన్య ఏమంటుందంటే, కళ్ళలో మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే ఏడవది, కళ్ళలో మొత్తం కన్నీళ్ళు పెట్టుకొని ఏమంటుందంటే, అయితే నీకు దూరంగా ఉండాలని చెప్పి. నెక్స్ట్ ఏమవుతుందంటే అనన్యకు సిటీలో జాబ్ వస్తుంది. సిటీలో జాబ్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోనికి స్టేషన్ పోతా ఉంటుంది. ఆదిత్య కూడా పోతాడు. చుట్టూ జనాలతోటి శబ్దంగా ఉంటుంది, రైలు సప్పులతోటి శబ్దంగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం మస్తు నిశ్శబ్దం ఉంటుంది అన్నమాట. అంతటి పెద్ద నిశ్శబ్దంలో ఉరుమునట్టు అనన్య ఒక మాట అంటుంది, ఏంది ఆదిత్య నన్ను ఆపుతలేవు, నన్ను ఆపవా అని ఒక మాట అంటుంది. ఆ మాటతోటి ఆదిత్యకు చేతులు కాళ్ళు వణుకుతాయి ఒక్కసారిగా. అట్లా అడగగానే మనోనికి గొంతు మూగపోయింది. కాళ్ళు ముందుకేసే అంత స్థితిలో కూడా మనోడు లేడు. అంత బాధ ఉన్నది గుండెల లోపల. రైలు పోయింది. మన అనన్య ఏడ్చుకుంటా రైలు ఎక్కి వెళ్ళిపోయింది.